నమస్కారం, పాడి పంటలు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన శ్రీ నంబూరి ప్రతాప్ చౌదరి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది. వీరు గత 15 సంవత్సరాలుగా బత్తాయి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు బత్తాయి పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి, పురుగు తెగుళ్లు వాటి యాజమాన్యం గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. బత్తాయి పంట మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి? 12 ఎకరాల్లో సాగు చేస్తున్నాం మేడం. బత్తాయిలో మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. చీనీలో మేలైన దిగుబడి కావాలంటే మేడం, ఇయర్లీ అంటే ఫస్ట్ సంవత్సరము 10 కేజీలు ఎరువు, రెండో సంవత్సరం ఒక 20 కేజీలు ఎరువు, మూడో సంవత్సరం అట్లా 20 కేజీల ద్వారా డిప్పర్, మనకి ఎన్ని డిప్పర్లు ఉంటే అన్ని 10 కేజీలు. మేము మా పొలం నందు పశువుల ఎరువు ఎక్కువ వాడతాం మేడం, వేప చెక్క ఎక్కువ వాడతాం మేడం. మళ్ళీ ఫర్టిలైజర్లో 14, 35, 14, 28, 28, 0 ఎర్ర పొటాసు. శంకు తెగులు వస్తే కన్నా జింకు, ఫెర్రస్, మెగ్నీషియము 2 years ఒకసారి వాడతాం మేడం. ఒక్కో డిప్పర్కి వచ్చేసి అది కూడా 200 గ్రాములు. మన చెట్టు ఎన్ని డిప్పర్లు ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉంది చూసి ఒక్కో డిప్పర్కి 200 గ్రాముల ప్రకారం జింకు, ఫెర్రస్, మెగ్నీషియం వాడతాం మేడం. 5వ సంవత్సరము కాపుకి వచ్చిన తర్వాత జూన్, జూలైలో వర్షాలు స్టార్ట్ అవుతాయి మేడం. అప్పుడు ఎరువు ఇస్తాము. ఎరువు ఇచ్చిన తర్వాత ఇంకా పూతలు స్టార్ట్ అవుతాయి మేడం. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్ ప్రొపినోపాస్లోకి న్యూట్రిన్స్ కలుపుకుంటాం మేడం. అర్కా స్పెషల్, సిట్రస్ స్పెషల్ ప్లస్ వచ్చేసి మేడం న్యూట్రిన్స్ లో అగ్రిప్రో, మ్యాక్స్ ఇలాంటివన్నీ కలుపుకొని స్ప్రేయింగ్ చేస్తాం మేడం. మేలైన దిగుబడులు పొందడానికి బత్తాయి పంటలో మీరు పాటిస్తున్నటువంటి పురుగు తెగుళ్ల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. పురుగు తెగులకి రెక్క పురుగు కానీ, గొంగళి పురుగు కానీ ప్రొపినోపాస్ ఒకటే స్ప్రేయింగ్ చేయకోకుండా దాంట్లోకి న్యూట్రిన్స్ వాడుకుంటాం మేడం. ఆ న్యూట్రిన్స్ ఏంటంటే మ్యాక్స్ అయితేనేమి, అగ్రిప్రో అయితేనేమి, ఆర్కా స్పెషల్ అయితేనేమి ఇవన్నీ వాడతాం మేడం. అది అయిన తర్వాత అల్లిక, లీక్ మైనర్ ఎక్కువ ఉంటేను, మళ్ళీ కంకర తెగులకి అయితే సిఓసి వాడతాం మేడం. కొసైడు, పింది బఠానీ సైజులో ఉన్నప్పుడు నగాటా కొడతాము. నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు వర్షాలు బట్టి, క్లైమేట్ బట్టి మందులు పిచికారీ వాడతాం. పూత స్టేజ్ లో పురుగు మందులు తక్కువ వాడతాం మేడం. ఎందుకంటే తేనెటీగులు ఉంటాయి కాబట్టి ఒక పూత నుంచి ఒక పూతకి సంపర్కం చేస్తుంది కాబట్టి మేడం తక్కువ, అంటే పురుగు మందులు తక్కువ వాడతాం మేడం. పింది స్టేజ్ నుంచి మందులు ఎక్కువ స్టార్ట్ చేస్తాం మేడం. పంటని గమనించుకుంటూ ప్రతిరోజు మనం పొలంలో చూసుకుంటూ అనవసరంగా స్ప్రేయింగ్లు వాడకుండా ఏ రోగానికి ఏ మందు కొట్టాలా అనవసరంగా వాడడం వల్ల మనకి పంట పుడక దెబ్బతింటుంది మేడం. నవంబర్లో వర్షాలు తక్కువ అవుతాయి మేడం. వర్షాలు తక్కువ అయినప్పుడు మేము మొదలుకి సున్నము, మైలుతుత్తి బ్రష్ ద్వారా పూస్తాం మేడం. మైలుతుత్తి, సున్నము పూయడం వల్ల పులుసు పురుగు తక్కువ అవుతుంది మేడం. మైలుతుత్తి సున్నంలో రోగోరు కలిపి చెట్టు మొదలు పూస్తాం మేడం. బత్తాయి పంటలో మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి, పురుగు తెగుళ్లు వాటి నివారణ గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.